మనిషి జీవితంలో ఎప్పటికీ మరవని ఒకే ఒక నిజం ఉంది, అదే మరణం. ఈ వీడియో చేస్తున్న నేను, ఈ వీడియో చూస్తున్న మీరు ఒకరోజు ప్రపంచాన్ని వదిలి వెళ్లాల్సింది. ఇది భయపెట్టే విషయం కాదు, ప్రతి మనిషి జీవితంలో తప్పకుండా జరిగే నిజం. కానీ ఎప్పుడైనా ఆలోచించారా, మనిషి చనిపోవడానికి ముందు అసలు శరీరంలో ఏం జరుగుతుంది? గుండె ఒక్కసారిగా ఆగిపోతుందా? మెదడు వెంటనే పనిచేయడం మానేస్తుందా? లేక నెమ్మదిగా జరిగే ఒక ప్రక్రియ? ఈరోజు సోషల్ మీడియాలో వినిపించే అపోహలు కాదు, సైన్స్ చెప్పే నిజాలు తెలుసుకుందాం. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్సీ క్రియేషన్స్. మనం పుట్టినరోజు మనకు తెలుసు, కానీ మన చివరి క్షణాల్లో మన శరీరం ఎలా స్పందిస్తుందో చాలా మందికి తెలియదు. ఈ రోజు చివరి శ్వాస వరకు మన శరీరంలో చేసే ప్రయాణాన్ని సైన్స్ ఆధారంగా సులభంగా తెలుసుకుందాం. మరణం మనం అనుకున్నంత సింపుల్ కాదు. గుండె ఆగిపోయింది అంటే అంతా అయిపోయిందని చాలా మంది అనుకుంటారు, కానీ సైన్స్ ప్రకారం మరణం ఒక సంఘటన కాదు, ఒక ప్రక్రియ. శరీరంలోని ప్రతి అవయవం ఒక్కసారిగా ఆగిపోదు. ముందుగా శరీరానికి ఆక్సిజన్ తగ్గడం ప్రారంభమవుతుంది. ఆక్సిజన్ తగ్గడం వల్ల మొదటిగా ప్రభావం చూపించేది బ్రెయిన్ పైన. ఎందుకంటే మన శరీరంలో ఎక్కువ ఆక్సిజన్ అవసరం అయ్యేది మెదడుకే. అందుకే ఆ సమయంలో వ్యక్తికి తలకు తిరగటం, కళ్ళు మసకగా కనిపించడం, గందరగోళం అనిపించడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇక్కడి నుంచి మన శరీరం ఒక చివరి పోరాటం మొదలవుతుంది. గుండె, మెదడు, ఊపిరితిత్తులు వీటిని కాపాడుకునేందుకు చేతులకు మరియు కాళ్లకు వెళ్లే రక్తాన్ని తగ్గిస్తుంది. అందుకే చాలా మందిలో చేతులు చల్లబడడం, చర్మం రంగు మారడం కనిపిస్తుంది. ఇది శరీరం ఓడిపోయిందని కాదు, ఇంకా బతకడానికి చేస్తున్న చివరి ప్రయత్నం. కొద్దిసేపటి తర్వాత శ్వాస కూడా మారుతుంది. సాధారణంగా తీసుకునే శ్వాస కాకుండా కొన్ని సెకండ్లు ఆగిపోతుంది. మళ్ళీ లోతుగా శ్వాస తీసుకుంటారు. వైద్యులు దీన్ని స్టైనస్ స్ట్రోక్ బ్రీతింగ్ అంటారు. ఇది శరీరంలో ఆక్సిజన్ కోసం ప్రయత్నం చేస్తుందనే సంకేతం. ఇప్పుడు చాలా మందికి ఉండేది ఒక ప్రశ్న, గుండె ఆగిపోయిన వెంటనే మెదడు కూడా ఆగిపోతుందా? దానికి సమాధానం వెంటనే కాదు. మెదడులో స్వల్ప విద్యుత్ కార్యకలాపం కొనసాగించవచ్చని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. అందుకే డాక్టర్లు గుండె ఆగిపోయినా వెంటనే సిపిఆర్ ప్రారంభిస్తారు. ఎందుకంటే ఆ కొన్ని క్షణాలు ప్రాణాన్ని కాపాడే అవకాశం ఇవ్వచ్చు. మరి చివరి క్షణాల్లో మన జీవితంలో కళ్ళ ముందు కనిపిస్తుందా? ఈ ప్రశ్నకు ఇప్పటికీ ఖచ్చితమైన సమాధానం లేదు. కొంతమంది నియర్ టు డెత్ ఎక్స్పీరియన్స్ సమయంలో వెలుగు కనిపించిందని, తమ జీవితంలో సంఘటనలు గుర్తొచ్చాయని చెప్తారు. కానీ సైన్స్ మాత్రం ఇవి ఎందుకు జరుగుతాయో ఇంకా పూర్తిగా నిర్ణయించలేదు. కొన్ని శాస్త్రవేత్తలు చివరి క్షణాల్లో మెదడులో జరిగే అసాధారణ కార్యకలాపం దీన్ని కారణం కావచ్చని భావిస్తారు. అయితే ఇది ప్రతి ఒక్కరికి జరుగుతుందని చెప్పడానికి ఆధారాలు లేవు. చివరికి గుండె పూర్తిగా ఆగిపోతుంది, మెదడు ఆక్సిజన్ అందదు, శరీరం నెమ్మదిగా తన కార్యకలాపాలను నిలిపేస్తుంది. ఇదే ప్రకృతి నిర్దేశించిన చివరి ప్రయాణం. మరణం గురించి తెలుసుకోవడం భయపడటానికి కాదు, బ్రతుకున్న ప్రతి రోజును విలువైన దానిగా మార్చుకోవడం. ఎందుకంటే మనకు ఎంత సమయం మిగులుందో మనకు తెలియదు. అందుకే మన వాళ్ళతో సమయం గడపండి. చెప్పాలనుకున్న మాట ఈ రోజే చెప్పండి. ప్రేమించాల్సిన వాళ్ళని ప్రేమించండి, క్షమించాల్సిన వాళ్ళని క్షమించండి. ఎందుకంటే జీవితం ఎంత పెద్దదో కాదు, ఎంత అర్థవంతంగా జీవించామనేదే నిజమైన విజయం. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఎన్సీ క్రియేషన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. రేపు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.